అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం బి లక్ష్మీనారాయణ గారు రచించిన మహామల్లు అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. శుంభావతి నగరాన్ని శంబలుడనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయన ఆస్థానంలో గొప్ప గొప్ప మల్లులు వీరులు గల పరివారం ఉండేది. ఒకప్పుడు మహామల్లుడనే ఒక గొప్ప వస్తాదు శంబలుని ఆస్థానానికి వేంచేశాడు. ఆయన దేశ దేశాలలో ఎంతోమంది మల్లులను గెలిచి ఘనమైన బిరుదులు పతకాలు పొందినవాడు. నన్ను ప్రపంచంలో ఎవ్వరూ జయించలేరు అని చేతికి తోడా వేసుకున్నటువంటి మునగాడు. మహామల్లు నేరుగా శంబల మహారాజు వద్దకు వెళ్ళి, మీ ఆస్థానంలో నన్ను గెలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే సరి, లేకపోతే మీరు ఓడిపోయినట్లు ఒప్పుకొని నాకు బిరుదు పత్రం ఇప్పించండి అని సవాలు చేశాడు. అందరూ తెల్లబోయారు. ఏమీ చెప్పను రాజుకు తోచింది కాదు. వెంటనే మంత్రి లేచి, దీనికేమున్నది ప్రభు, మన ఆస్థానంలో ఉండే చెండ ప్రచండ దోర్దండ గుండు మల్లుగారికి ఈ లోకంలో సాటి ఎవరు? వారు ఇప్పుడు ఊరికి వెళ్ళి ఉన్నారు. ఎల్లుండి ఈ పాటికి రానే వస్తారు. వస్తూనే ఈ మహామల్లు గారికి బదులు చెబుతారు అన్నాడు. వెంటనే మహామల్లుకు సమస్త మర్యాదలతోనూ చక్కటి బస ఏర్పరచబడింది. మహామల్లు బసలో కూర్చున్నాడే కానీ మంత్రి మాటలు విన్నప్పటి నుంచి మనస్సు అదొకలాగా మారిపోయింది. అతడు పరిచారకులను చేరబిలిచి ఆ గుండు మల్లు గురించి భోగట్టాలు అడిగాడు ఆతృతతో. అందుకు పరిచారకులు, ఆయన ఇక్కడి మల్లులందరికీ గురువు, వారు యోగ సాధనలో ఉంటారు. తగినంత పని కలిగి ఇక ఆస్థానం పేరు పోతుందేమో అనే సమయం వస్తే తప్ప సామాన్యంగా బయటికే రారు అని చెప్పారు. మరునాడు మహామల్లు బసకు సమీపంలోనే ఒక ప్రత్యేక భవనం నిర్మించారు. దానికి ఒక బ్రహ్మాండమైన సింహద్వారం అమర్చారు. ఇది చూసి ఆశ్చర్యపడి, ఏమిటి అని అడిగాడు మహామల్లు. అందుకు సేవకులు, మా గుండు మల్లు గారు దయచేస్తారు, వారు సామాన్యుల మామూలు గుమ్మం సరిపోదు వారికి, అందుకనే ఆ సింహద్వారము ఆ భవనమును అని బదులు చెప్పారు. ఇల్లు కట్టే పనివాళ్లతో మేస్త్రి, అరే బాగా గట్టిగా దిమ్మిసి కట్టండి, మన గుండు మల్లు గారు అడుగులు వేశారంటే నేల దిగబడిపోయి గోతులు పడుతుంది మరి అంటూ హెచ్చరించసాగాడు. మల్లు చూస్తుండగానే గంగాళాలతోనూ బండ్లతోనూ వెన్న బాదం పప్పులు వస్తాదులు తినే పదార్థాలు వచ్చి పడుతున్నాయి. ఈ అట్టహాసమంతా పరిశీలనగా కనిపెడుతూనే ఉన్నాడు మహామల్లు. ఆ మరునాడు గుండు మల్లు గారు ఈ కొత్త భవనంలో దిగుతారని నగరమంతటా మారుమోగింది. అన్నట్లుగానే మరుసటి ఉదయానికల్లా 20 మంది గుర్రాలు లాగేటటువంటి ఒక చిత్రమైన వాహనం వచ్చి భవనానికి ముందు నిలిచింది. పరివారమంతా చెండ ప్రచండ దోర్దండ గుండు మల్లు గారికి జై అంటూ పెద్దగా ఘోష పెట్టారు. మల్లుగారికి స్వాగతం ఇవ్వటానికని మహారాజు గారు స్వయంగా ఆ వాహనం వద్దకు వచ్చారు. మహామల్లు గారికి గుండు మల్లు గారిని పరిచయం చేద్దామని మంత్రి ఆయన బసకు వెళ్ళి చూశాడు. ఏమున్నది అక్కడ? బస ఖాళీ. బిరుదులు వహించిన ఆ మహామల్లు గారు ఎప్పుడు ఎలా మాయమయ్యారో ఎవళ్లకు తెలియదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.